గుంటూరు యువతలి వాళ్ళని గుంచి కొడతాం, గుంటూరు అవతలి వాళ్ళని నరికేస్తామంటూ టీడీపీ నేతలపై మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. మిస్టర్ కారుమూరి కారు కూతలు కూస్తే ఊరుకునేదే లేదంటూ మండిపడ్డారు హోంమంత్రి అనిత. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ టీడీపీ నేతల జోలికస్తే తాట తీస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపాయి. ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఉత్తేజపరిచే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన టీడీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదన్నారు. వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి కారుమూరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు టీడీపీ నేతలు. చంపేస్తాం, నరికేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. టీడీపీ కార్యకర్తలతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కారుమూరి నాగేశ్వరరావు అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట. వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే గనక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంటే ప్రాణాలు తీసేస్తారంట. ఏమో ఇది న్యాయమే చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలు చేశారు, ఆ నాయకుడు సహకరించారు. అలాగే రే కారుమూరి నాగేశ్వరరావు, నా కొడగా చెప్తున్నా నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను సహించాం, మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతుందని చెప్తున్నా. హత్య రాజకీయాలు వైసీపీకి అలవాటే అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీపై కారు కూతలు కూసిన మాజీ మంత్రి నిన్నటి నుంచి కనిపించకుండా పోయారన్నారు.